జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనలు ఏంటి ఎలా చూడాలంటారు? మన దేవరపల్లి పర్యటన అసలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వరుస పర్యటన అంటే ఆయన పాదయాత్ర పెట్టుకుంది మామూలు నెక్స్ట్ జనవరి నుంచి కదా. ఈ మధ్య ఆయన కార్యకర్తలు అన్యాయం జరుగుతుందని పిలుస్తున్నారంట. నిద్రపట్టగా పాపం ప్రజల ముందుకు వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడు మనం చూసాం. మనం మహిళా కానిస్టేబుల్ని కార్యకర్తల చేత దాన్ని మనం చెప్పాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళ విధ్వంసాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. మేము రాబోతే ఇలా ఉంటుంది, ఇలాగే చేస్తాం, మా పాలన ఇలాగే ఉంటుంది. 1924 చూసింది ఒకటి, 29లో చూడబోయేది 2.0 అని ముందుగానే తన బల నిరూపణ చేసుకుంటున్నాడు. అతను చేసే పర్యటనలే అతనికి వ్యక్తిగతంగా పార్టీ పరంగా బ్యాడ్ నేమ్ తోటి మళ్ళీ 2029లో అద్భుతమైన విజయంతో కూటమి గెలవడానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. ఆ మాట అంటారు, కూటమిని కూల్చేస్తాను, కోటగోడల బద్దలు కొడతానని ఆయన చెబుతుంటే మీరు కూటమి గెలవడానికి ఆయన ముఖ్య పాత్రధారి అంటారు. కూటమి బద్దలు కొట్టాలంటే నువ్వు చేసే పనులు బట్టి ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. 2014లో నీకు 19 ఎందుకు అవకాశం ఇచ్చారంటే రాజశేఖర రెడ్డి గారి ఫ్రేమ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కేడర్ మొత్తం నీకు వచ్చారు కాబట్టి ఒకసారి చూద్దామని నీకు ఇచ్చారు. ఆ అవకాశాన్ని నువ్వు 30 సంవత్సరాలు నేనే సీఎంని, నా ఫోటో నా ప్రేమ ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పిన వ్యక్తివి నువ్వు వచ్చిన రోజు నుంచే ఎలాంటి అరాచకం చేశావో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు, ఈ రాష్ట్రం మర్చిపోలేదు, రాష్ట్రానికి వచ్చే వ్యాపార దిగ్గజాలు కూడా మర్చిపోలా. కాబట్టి మళ్ళీ నిన్ను గెలిపిస్తారు, నువ్వు కూటమి బద్దలు కొడతా అనుకుంటే అది నీ అమాయకత్వం అవుతుంది తప్పితే ఇంకోటి ఏమి ఉండదు. అంటే ఆయన అంటున్నాడు కదా, అసలు కూటమి ప్రభుత్వం అనేది రైతుల్ని మోసం చేస్తుంది అనేది చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు ఆయన. ఆ రైతులకి ఏదైతే కనుక మద్దతు ధర రావాలో ఆ మద్దతు ధర ఇవ్వకుండా అందరినీ మోసం చేస్తుంది అంటున్నారు కదా. మరి దాని మీదే ఉద్యమం మొదలు పెడతాను నేను అంటున్నాడు కదా. మరి రైతులకి దేంట్లో గిట్టుబాటు ధర రాలేదో చెప్తున్నాడు. ఈ సంవత్సరం మిర్చి రేట్ ఎంత ఉంది, కాటన్ రేట్ ఎంత ఉంది, మొక్కజొన్న రేట్ ఎంత ఉంది. మొక్కజొన్న ఈ సంవత్సరం గవర్నమెంట్ సేకరించలేదు అంతే. మొక్కజొన్న విపరీతమైన ఈల్డింగ్ వచ్చి మనకు పెట్టుకోవడానికి సముదాయాలు లేక దానికి తగ్గ రేటు గవర్నమెంట్ ఇచ్చిన రేటుకి మార్కెట్లో అమ్మిన రేటుకి ఒక 200-300 రూపాయలు డిఫరెన్స్ ఉంది. రైతులంతా సంతోషంగా ఉన్నారు, అన్ని పంటలు బాగుపడినాయి. ఎన్టీఆర్ భరోసా నిక్కచ్చిగా ఇస్తున్నారు, రైతు భరోసా. ఇంకా దీనికి కావాల్సింది ఏందో నాకు అర్థం కాలేదు. రైతులు మీ దగ్గరకు వచ్చి రైతులు నష్టపోతున్నామని ఏమైనా చెప్పారు మీరు? రైతుల పక్షాన సరే మీరు నిలబడి రైతులకి ఇది అన్యాయం జరుగుతుందని నాకు తెలిసి పొగాకు ఒక్కసారి అన్యాయం జరిగింది. ఈ సంవత్సరం పొగాకుకి తగిన ఈల్డింగ్ బాగా వచ్చింది, దానికి తగ్గ రేట్ ఇవ్వలేకపోయారు గవర్నమెంట్. పొగాకు రైతులు అయితే తీవ్రంగా నష్టపోయిన మాట మనందరికి తెలిసిన విషయం, దాన్ని ఎవరు దాచిపెట్టలేడు. ఏ క్రాప్ వల్ల పంట వల్ల నష్టపోయారు రైతులు చెప్పనంటే ఇప్పుడు ఆయన అదే కదా అంటుంది. మేము ఉన్నప్పుడు అయితే కనుక పొగాకు రైతులు 3 పూటలు అన్నంటున్నారు, ఇప్పుడు 1 పూట తింటే పరిస్థితి లేకుండా పోయింది అంటున్నారు కదా. మరి నీకంటే ఎక్కువ రేటు 2024లో పొగాకు రైతులకి డబుల్ రేట్ ఇచ్చారు. పొగాకు రైతులు పోలా, దానికి అనుగుణంగా రైతులు పొగాకు బాగుందని ఎక్కువ మంది రైతులు వేశారు, సాంద్రత ఎక్కువ పెంచారు, ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది. మార్కెట్ సపోర్ట్ ఎవడైనా ఇంటర్నేషనల్ మార్కెటేగా. ఇప్పుడు నేను కొని నేనే అమ్ముకోలేను కదా. ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి ప్రైస్ అటు ఇటుగా మారుతూ ఉంటుంది. రైతులకు పక్షాన్ని నిలబడ్డప్పుడు దానికి కావాల్సింది నువ్వేం డిమాండ్ చేయలేదు. అసెంబ్లీ బయటపై డిమాండ్ చేసావు, సరే నువ్వు అన్నట్టు నిజం అన్యాయం జరిగింది, నువ్వు అసెంబ్లీకి పోయి రైతులు జరిగిన అన్యాయం మీద నువ్వేమన్నా మాట్లాడగలిగావా? నువ్వు అసెంబ్లీ వదిలేసి రోడ్ల మీద తిరుగుతుంటే ఇంక రైతుల పక్షాన్ని నువ్వేం పోరాడతావు? ఏదైనా అసెంబ్లీలో తెలియజేయాలిగా. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జంజీల నిరసన వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏంటంటారు దీని గురించి? జంజీల నిరసన గురించి ఏం చెప్తారు? మరి ఇప్పుడు జంజీలు నిరసన అంటే నాకు తెలిసి స్టూడెంట్స్ సంబంధించింది, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వాటి మీద వాళ్ళు చేస్తున్న నిరసన దీక్షలు ఎక్కడన్నా కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కానీ లేకపోతే విద్యార్థులు కానీ వచ్చి మాకు ఇబ్బంది గవర్నమెంట్ వల్ల అని ఎవరన్నా మీ కూర్చున్న శిబిరాల్లో ఎవరన్నా ఉన్నారా? మీరు చేసింది ఏంది? డిఎస్సి మీద అలిగేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాథమిక ఆధారం ఉండాలి. నువ్వు ఒక కంప్లైంట్ చేస్తున్నావంటే డిఎస్సికి ఎలా క్వాలిఫై అవుతారు? టెట్ రాయాలా, డిఎస్సి రాయాలా? ఇదంతా ఓకే అయితేనే దానికి ఒక గవర్నమెంట్ పాండమిక్ పెట్టింది. మెయిన్స్కి వెళ్ళాలంటే ఎలాగో హాఫ్ మార్క్ పోయినా కూడా డిస్క్వాలిఫైడ్. ఈ క్వాలిఫై అయిన వాళ్ళే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు వెళ్తారు. నువ్వేమంటున్నావు? దానికి ఒక 15 లక్షలు 20 లక్షలు తీసుకొని అంతా వాళ్ళే, వాళ్ళ కుటుంబీకులే, వాళ్ళ కులస్తులకే ఇచ్చారంటావు. నువ్వు అన్నదానికి ప్రాథమిక ఆధారం
వాళ్ళు డిఎస్సి క్వాలిఫై అయ్యారా లేదా, టెట్ రాశారా లేదా, టెట్ రాస్తే క్వాలిఫై అయ్యారా లేదా, ఇవన్నీ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చారు ఆ పోస్టులు. నిజంగా ప్రాథమిక ఆధారం నువ్వు నిరూపించిందంటే విద్యార్థుల తరపున నువ్వు నిలబడాలన్నా, వాళ్ళ తల్లిదండ్రుల తరపున నేను నిలబడాలన్నా సరే ఏ ప్రాథమిక ఆధారంతో తప్పులు జరిగినాయని నువ్వు నిరూపిస్తావు. దానికి క్వాలిఫై అయింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులుగా, ఈ అవుట్ సోర్సింగ్ కాదుగా, కాంట్రాక్ట్ బేస్ కాదుగా. సరే డబ్బులు తీసుకొని ఇచ్చారంటే నమ్మటానికి. దానికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిసైడ్ చేసిందే కదా అది డిఎస్సి టెట్ అనేది. నువ్వు నేను రాసేది కాదుగా, మనకు అది తెలియదు. ఏదో ఒక జనంలో ఉండాలి, 4 రోజులు వేసుకున్నావు అనుకో, మన పని మనం జరుగుతూ ఉంటుంది, మీడియా చూపిస్తూ ఉంటుంది. నువ్వు చేసేదానికి ప్రాథమిక ఆధారంతో చేస్తే ప్రజలు నమ్ముతారు, విద్యార్థులు నమ్ముతారు, విద్యార్థి తల్లిదండ్రులు నమ్ముతారు. నిజంగానే జంజీ ఆందోళన అంటారా ఇదంతా? జంజీ ఆందోళన కాదు, గందరగోళ ఆందోళన. అంటే ఏం చేయలేని స్థితిలో ఎలా ఉండాలో తెలియదు. గవర్నమెంట్ చెప్పిన ప్రతి పని ప్రతి పేదవాడికి అందిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏమి కావాలో దగ్గరుండి ప్రతిదీ నెరవేరుస్తుంది. మనం ఎక్కడ వెనకబడిపోతాం, ఏదో విధంగా ప్రజల ముందుకు రావాలన్న ఆలోచన తప్పితే నువ్వు చేస్తున్న ప్రతి దాని మీద ఎలాంటి ప్రాథమిక ఆధారం లేదు. సిరి అపరాధులుగా ఉన్నారు, ఆయన క్రైమ్ చేసింది అందరికీ కనపడుతుంది. అతన్ని పరామర్శించడానికి పోయి చేసిన నువ్వు ఎలా చేశావో ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదా? అంటే అక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే మా నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని కదా. అక్రమ కేసులు పెడితే ఎవడున్నాడుగా? నన్ను తీసుకెళ్తావు, అక్రమ కేసు తీసుకెళ్ళి ఎన్ని రోజులు ఉంచుకుంటావు? అక్రమ కేసులు అంటే ఏంది? అక్రమ కేసులు ఏ ప్రాథమిక ఆచారం లేకుండా పోలీసులు తీసుకెళ్తారు కదా. ఎవడో ఒకటి కంప్లైంట్ ఇస్తేనో ఏదో ఒక ఆధారంతోనేగా. ఆ కంప్లైంట్ ఇచ్చింది నిజమా కాదని తేలినాక వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. ఏముందని నువ్వు మరి 57 రోజులు 55 రోజులు వచ్చావు చంద్రబాబు గారు నా జైల్లో. ఎవడు చెప్పాడని నువ్వు పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో నిర్బంధించావు 4 రోజులు బయటికి రాకుండా? జనాల కోసం జనవాణి పెట్టుకొని వాళ్ళ సమస్యలు అంటానికి పోతే నువ్వు ఏమి హక్కు ఉందని నువ్వు పోలీసు వ్యవస్థని నువ్వు పెట్టుకొని నీ గోండాలను పెట్టి నువ్వు ఆపగలిగావు? ఆయన బయటకు వచ్చి నువ్వు తట్టుకుంటావా? వైజాగ్ మొత్తం నువ్వు ఆపగలవా? అంటే నువ్వు చేసి మర్చిపోయావా ఏంటి? వాస్తవంగా నిజంగా చెప్పాలంటే వాళ్ళ పూర్తిగా కూటమి వాళ్ళకే ఎక్కువ డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. మరి ఎందుకంటారు ఇక్కడ వాళ్ళకి పోలీసులు సపోర్ట్ చేస్తున్నా సరే మాకు పోలీసులు సపోర్ట్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కల్పించట్లేదు అనే మాట అంటున్నారు కదా. నాకు తెలిసి 100% డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తుందండి. కూటమి నాయకులే దగ్గరుండి భుజం తట్టి సపోర్ట్ చేస్తున్నారు. ఇది వాస్తవం. కూటమి నాయకులకు అందరికీ తెలుసు, పైన దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి మొత్తం. కాకపోతే మన వాళ్ళు చూస్తూ ఉంటారట. అదే జగన్మోహన్ రెడ్డి అయితే వేరే లెవెల్లో ఉండేది. ఆయన చెబుతాడు కదా 2.0, ఆ 2.0 చూపించేవాడు. మా వాళ్ళు ఏంటంటే అలా చూస్తూ ఉంటారు, అంతా మనోళ్ళేగా, అంతా మనోళ్ళేగా. అంత తప్పితే అతను ఏదో అనుకుంటున్నాడు కానీ ప్రజల్లో అయితే అంత విపరీతమైన వ్యతిరేకత అయితే ప్రభుత్వం మీద లేదు. ప్రభుత్వం మీద వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది. అమరావతి క్యాపిటల్ ఈ భారతదేశం గౌరవించే విధంగా మనం నిర్మించుకోబోతున్నాము. ప్రతి సోదరుడు, రైతు సోదరుడు కానీ, విద్యార్థులు కానీ ప్రతి వ్యక్తి సంతోషంగా ఉన్నారని మేమైతే భావిస్తున్నాం.